పిఠాపురం పట్టణం సృష్టికర్ణాల వీధిలో శ్రీ పురుహూతిక అమ్మవారి 10వ శక్తిపీఠం శ్రీ సీతారాముల వారి ఆలయ నిర్మాణ శంకుస్థాపన అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వార్డు కౌన్సిలర్లు వెంకటేశ్వరరావు, బంగారు బాబు, నల్లశ్రీను, కొండేపూడి శంకర్రావు ఇచ్చేశారు. ముందుగా తలిశెట్టి వెంకటేశ్వరరావు దంపతులు ఇద్దరు భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ శంకర్ మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాలుగా సృష్టికర్ణాల వీధిలో శ్రీ పురుహూతిక అమ్మవారి 10వ శక్తిపీఠం వద్ద శ్రీ సీతారాముల వారి ఆలయ నిర్మాణం కొరకు ప్రయత్నం చేశామని, కానీ అప్పుడు శంకుస్థాపన కార్యరూపం దాల్చలేదని, ఆ దేవుడి దయ వల్ల ఈసారి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించామని, వేగంగా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి సత్యం, నాగు, మునుసూబు, చిన్నారి, శివశంకర్, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ వేణు, సురేష్, సూర్యనారాయణ, కృష్ణార్జున్, సృష్టికర్ణాల వీధి యువకులు తదితరులు పాల్గొన్నారు. కింద కొంగునే చూడాలమ్మా, మరి మీకు పడతగా పడండి అమ్మా. కొంత చాలు 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 దాని మీద చెయ్యాలి. మొక్కలు ఇలా తిప్పండి, ఇటు తిప్పండి. सोमगाय सोमगाय महाते महाते सोमगाय विश्वे विश्वे सोमगाय महाते महाते सोमगाय विश्वे विश्वे सोमगाय सोमगाय विश्वे विश्वे नमो नमो देवाय नमो देवाय तीसन दिशन तीनूर नूरनदी కాకినాడ జిల్లా పిఠాపురం మండలం అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ శక్తి పీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారు సృష్టికర్ణాల వీధిలో వెలిసి ఉన్నారు. పిఠాపురంలో ప్రతి వీధిలో ప్రతి దిక్కున కూడా రామాలయం ఉంది. అలాగే మా సృష్టికర్ణాల వీధిలో కూడా రామాలయం నిర్మిందామని చెప్పేసి మా పెద్దలు గత 40 సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. కాబట్టి ఆ పని కొన్ని అనివార్య కారణాల వల్ల రామాలయం పూర్తి చేయలేకపోతున్నాం. కాబట్టి ఎందుకైతే శ్రీ రాముడు వారు మా యందు ఉండి ఈరోజు రామాలయం శంకుస్థాపన జరిగింది. కాబట్టి సృష్టికర్ణాల కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సృష్టికర్ణాల వీధిలో రామాలయం నిర్మించడం వాళ్ళ కలగా భావించి ఈరోజు రామాలయం నిర్మించినందుకు మా సృష్టికర్ణాల కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే ఈ ఆల శంకుస్థాపనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యులకి అలాగే నాయకులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ఆలయం శంకుస్థాపనకి వచ్చినటువంటి భక్తులకి సృష్టికర్ణాల వీధిలో భోజనాలు ప్రసాదాలు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.